గ్లాసు మీద వాళ్ళు చెయ్యి పెట్టండి. ఆకలసే శతావతి పవిత్రే పరిశిచ్యతే ఉత్తైర్యజ్ఞేషు వర్ధతే ఆభోవా ఇదరో సర్వం విస్తాభూతాన్యామ ప్రాణామ ఆపః పతివ ఆపో నమాపో అమృతమాప సంగ్రాణాపో విరాణాప స్వరాణాప చంద్రాగస్యాపో జ్యోతిగస్యాపో యజోగస్యాప సత్యమాప సర్వ దేవతానాపో బోర్ధవస్సవనాపో అదే సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధిం కురు. ఆవారి మీద నీళ్ళు చదివి ఎత్తదలబడి దేవీయో యజమానంచ సంప్రోక్ష్య. అయినా రెండే రెండు గిద్దల అక్షతలు పట్టుకొని నమస్కారం చేయండి. గణపతికి నమస్కారం చేయండి. జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పతః ఆనశృణ్వన్నోతిభిः సేదసాదనం శ్రీ మహాగణాధిపత్యో సాంగం శ్రీ మహాగణాధిపతయే నమః. రెండే రెండు గిద్దలు గణపతికి నమస్కారం చేసి వేయండి. ఎటువంటి ఆటంకాలు కలగకూడదని నమస్కారం చేయండి. గణపతికి నమస్కారం చేశారు కదా. ఈ కడుపులో పుట్టినటువంటి సంతానం చల్లగా ఉండాలని చెప్పేసానని కుమారస్వామికి ఇందాక షణ్ముఖుడు అని చెప్పా కదా, ఆ కుమారస్వామికి నమస్కారం చేయండి. ఓం దేవాదిదేవ నృపదేవ గణాధినాథ దేవేంద్రవన్య మృదుపంకజ మంజుపాద గలంబం అల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమో నమః. అక్కడ జంటనాగుల దగ్గర నమస్కారం చేసి ఆ గౌరీ దేవి దగ్గర వేయండి. కుమారస్వామికి నమస్కారం చేశాం. ఇప్పుడు శివయ్య అనుగ్రహం తెచ్చుకొని గౌరీదేవిని పిలవాలి. శివుడికి నమస్కారం చేయండి మంచిగా. శాంతం పద్మాసహస్తం శశిధర మకుటం పంచభద్రం త్రినేత్రం శూలం వజ్రం చ ఖడ్గం పరశుమభయదం దక్షభాగే వహంతం స్ఫటికమణినిభం పార్వతీశం నమామి. నమః శివాభ్యాం నమయపరాభ్యాం బలస్వరాశ్రితవృద్ధరాభ్యాం నగేంద్రకన్యాం వృషకేతనాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం. వాగర్భావివ సంవృద్ధౌ వాగర్ధ ప్రతిపత్తయే జగదః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సదాశివాయ నమః. శివుడికి నమస్కారం చేసి ఇందులో అక్షతలు వేయండి. ఓం విష్ణుమూర్తికి నమస్కారం. కమలనయనౌ యోగి హృద్యానగమ్యౌ వందే విష్ణు భవభయహరౌ సర్వలోకైకనాథం. ఓం శ్రీ. చక్కగా ఆంజనేయ స్వామి కూడా రుద్రవీర్య సముద్భవుడు కదా, శివుడి యొక్క వీర్యంతో జన్మించినటువంటి వ్యక్తి కాబట్టి ఆయన్ని కూడా మన గౌరీదేవి దగ్గరికి పిలుద్దాం. చక్కగా నమస్కారం చేసుకోండి. అందరూ ఆంజనేయ స్వామికి నమస్కారం చేసుకుని ఆయన మా గౌరీదేవి దగ్గర వచ్చి నువ్వు కూడా కూర్చోవలసింది అని చెప్పేసి ప్రార్థన చేయండి. ఓం ధ్యానేద్వార ఆంజనేయ స్వామి నమస్కారం చేస్తూ ఉండండి. మీ కష్టాలన్నీ తొలగిపోతాయి, మప్పు తెప్పలమాదిరిగా తొలగిపోతాయి. అర్థమైందా? ఆయన్ని ఆరాధిస్తేదాలన్నీ సమకూరుతాయి. చక్కగా నమస్కారం చేయండి. ధ్యాయేద్వాల దివాకరం యుతనిభౌ దేవారిదర్పాపహౌ దేవేంద్ర ప్రముఖైః ప్రశస్తయశం దేదీప్యమానౌ రుచా సుగ్రీవాది సమస్తమానరయుతం సువ్యక్తతత్వప్రియౌ సంరక్తాయుతలోచనం పవనజం పీతాంబరాలంకృతౌ ఉద్యన్మార్తాండకోటి ప్రకట రుచికరౌ చారు వీరాసనస్థౌ బిభ్రాణం హేమమౌంజికరధృతకమలౌ నాగయజ్ఞోపవీతౌ ధీరౌ సర్పేందుమౌళిౌ పరమణిమకుటం కుండలాభాసి గండౌ భీమాకారౌ త్రినేత్రౌ మమ శుభఫలదౌ వాయుపుత్రం నమామి. ఉల్లంఘ్య సిద్ధో సలిలం సలీలం యశోకవహ్నిం జనకాత్మజాయ ఆదాయ తేనైవ దదాహ లంకాం నమామి తౌ ప్రాంజలిరాంజనేయో
ఆంజనేయమతి పాటలానదం కాంచనాద్రికమనీయ విగ్రహం పారిజాతరుమూలవాసినం భావయామి పవమాననందనం యత్ర యత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం భాష్పమారి పరిపూర్ణలోచనం మారుతిం నమద రాక్షసాంతకం సనిర్జిత్య ప్రియం శ్రేష్టాం లంకాంధ్రాంగామరూపిణీయో విక్రమేణ మహాతేజ హనుమాన్ మారుతాత్మజః నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై నమోస్తు రుద్రేంద్రయమానిలేభ్యో నమోస్తు చంద్రార్కమరుద్గణేభ్యః హనుమత్ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీ సీతారామాంజనేయ స్వామి నమావాహయామి స్థాపయామి పూజయామి. వేయండి. అయిందా? మనం ఏ నగరంలో ఉంటున్నాం? ఏ నగరం అంది? ఖమ్మం నగరం. ఖమ్మం నగరాన్ని పరిపాలించేది ఎవరు? తొమ్మలాయసరావు పొంగులేటి శ్రీనివాసుడు వీడి కాదు. అర్థమైందా? ఖమ్మం నగరాన్ని పరిపాలించేది ఎవరు? స్తంభాద్రి లక్ష్మీనరసింహస్వామి. ఆ స్వామి అనుజ్ఞ లేనిదే మనం కార్యక్రమం ఏ కార్యక్రమం తలపెట్టకూడదు. అర్థమైందా? ఆయన గారికి నమస్కారం చేసుకున్న ఆయన భార్య పేరేంటి? ఇద్దరు భార్యలు ఆయన కూడా. అర్థమైందా? రాజ్యలక్ష్మీదేవి, చెంచు లక్ష్మీదేవి. అర్థమైందా? మనం ఎవరిని పిలుస్తాం? రాజ్యలక్ష్మీదేవిని ఎక్కువగా పిలుస్తూ ఉంటాం అన్నమాట. ఆ రాజ్యలక్ష్మీదేవికి నరసింహస్వామికి నమస్కారం చేసుకోండి. అందరూ కూడా పిలవండి. స్వామి రావాలని చెప్పేసి దండం పెట్టండి. ఓం సహస్ర భాస్కర స్వరత్ర భాక్షదుర్నిరీక్షణం ప్రభగ్న క్రోర కృతిహిరణ్య కశ్యపోరుణస్థలం అజసృజండ కర్పర ప్రభిన్న రౌద్ర గర్జనం ఉదగ్ర విగ్రహాగ్రహోగ్ర విగ్రహ కృతిం భజే స్వయం భుజం భుజం భజి ప్రముఖ్య దివ్య సంభ్రమం విజృంభమధ్య దుర్గటోగ్రదైత్యకుంభ్రకంభినిన్ అనర్గళాట్టహాసని స్పృహాష్టలి గజార్భటయుగాంతిమాంతమత్కృతాంతధికృతాంతకం భజే జగత్స్వరద్దహగ్రసద్బ్రహస్వరన్ముఖార్పటిం మహద్భయద్భవద్దహగ్ర సల్లసద్భృతాకృతిం హిరణ్యకశ్యపో సహస్ర సంహరత్సమర్థగృన్ముహుర్ముహుర్గళద్దళ ధ్వనం నృసింహ రక్షమాం దరిద్రదేవి దృష్టదృష్టి దుర్గదుర్భరం హరన్నవగ్రహోగ్రవగ్రదోషణాదివ్యాధి నిగ్రహం పరౌషధాది మంత్రయంత్రతంత్ర కృత్రిమోహనం అకాల మృత్యు మృత్యు మృత్యుముగ్రమూర్తినం భజే శ్రీమద్వయోనిధి నికేతన చక్రపాణి భోగీంద్ర భోగమణిరాజిత పుణ్యమూర్తి యోగీశ శాశ్వత శరణ్య భవాభిబోధ లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం. రాజ్యలక్ష్మీ సమేత శ్రీ లక్ష్మీ నృసింహ స్వామి నమావాహయామి స్థాపయామి పూజయామి. అయినా 2 లక్షలు వేశారా? అది వీళ్ళంతా వచ్చిన తర్వాత అప్పుడు అమ్మవారు బాలా త్రిపుర సుందరి దేవి రూపంగా వస్తుంది. 8 సంవత్సరాల బాలిక చీర కట్టుకొని మెడ మంగళసూత్రాలు వేలాడేసుకొని చేతులకు వంకీలు పెట్టుకొని కాళ్ళకు పట్టీలు పెట్టుకొని పెట్టెలు పెట్టుకొని నడుముల వడ్డాలు పెట్టుకొని చెవులకు కొండరాలు పెట్టుకొని ముక్కు కూడా పెట్టుకొని చూడామణిని పెట్టుకొని చక్కగా ఢల్లు 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 అంటే బిల్లుగా గాజులు వేసుకొని ఇంట్లో దిగుతూ ఉండి ఎలా ఉంటుంది 8 సంవత్సరాల అమ్మాయి. అటువంటి స్వరూపిణి బాలా త్రిపుర సుందరి అని చెప్పేసి మీలో లలిత సహస్రనామాలు 100 మంది చదువుతున్నారు. ఖండాసురమల వజ్రదాశక్తి విక్రమహర్షిత అని చెప్పేసి చదువుతుంటారు. ఆ ఖండాసురుడు అనే రాక్షసుని బాలా త్రిపుర సుందరి దేవి చంపింది. అర్థమైందా? కాబట్టి ఆ బాలా త్రిపుర సుందరి దేవికి నమస్కారం చేయండి అందరూ కూడా. అరుణగిరణజాలైర్రంజితాసభకాశానిభృతజమపటీకా పుస్తకాభీతిహస్తా ఇతరకరవరాఢ్యా పుల్లకలహార సంస్థా నివసతు హృది బాలా నిత్య కళ్యాణశీలా బాలా త్రిపుర సుందరి దేవ్యై నమో నమః. బాలా త్రిపుర సుందరి దేవిని ఇచ్చాం అక్షరం. ఇప్పుడు ఆ బాలా త్రిపుర సుందరి కొద్దిగా పెద్దదయ్యి ఏ విధంగా వస్తుంది? అంబికాదేవిగా వస్తుంది. అంబికాదేవి తెలుసా? తెలియదు కదా. అంబికా దర్బార్ పత్తి అయితే తెలుసు. కొట్టుకొని వచ్చుకున్నాను. అంబికాదేవికి నమస్కారం చేయండి. ఆమె పార్వతీదేవి కొద్దిగా పెద్దదయ్యింది. అర్థమైందా? సింధూరారుణ విగ్రహాం మాణిక్యమౌళి
स्मरतारानायकशेखरां स्मितमुखीय मापीनवक्षोरुहां माणिक्यामणि पूर्णरत्नकृशकं रक्तोत्फलं बिभ्रतीयो सौम्यां रत्नघटस्थरकचरणां ध्यायेत् परामम्बिकाम् अंबिकादेव्यै नमो नमः। రెండు కింద నక్షత్రం నమస్కారం చేయండి. అంబికాదేవిని పిలిచాం. ఆ పిలిచిన తర్వాత వైకుంఠంలో ఉన్న విష్ణుమూర్తి యొక్క భార్య ఎవరమే? మహాలక్ష్మీదేవి. ఆ మహాలక్ష్మీదేవిని పిలుద్దామా? వైకుంఠం నుంచి రమ్మని పిలుద్దాం. చక్కగా నమస్కారం చేయండి. వందే లక్ష్మీం పరశివమయీం శుద్ధజాంబూనదామాం తేజోరూపాం కనకవదనాం సర్వభూషోజ్వలాంగీయో బీజాపూరో కనకకలశో హేమపద్మో దధానాం మాన్యాం సిద్ధ్యో సకల జననీయో విష్ణుమావాంక సంస్థాం నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖ చక్ర గదాహస్తే మహాలక్ష్మీ నమోస్తుతే. శ్రీ మహాలక్ష్మీదేవి నమో నమః. మహాలక్ష్మీదేవిని పిలిచాం. ఆ తర్వాత లక్ష్మీదేవిని పిలిచామనే ఉంది. ఆమె కోడల్ని పిలవాలా వద్దా? అత్తగారి నుంచి కోడలు పిలవకపోతే కోడలు కోపం రాదు. వస్తుందా రాదా? వస్తుంది కదా. ఆ కోడల్ని కూడా పిలిచేద్దాం. ఎందుకు వచ్చిన గొడవ? ఎవరామె? చదువుల తల్లి సరస్వతీదేవి. ఆ సరస్వతీదేవిని పిలుద్దాం. మీ పిల్లలకి మంచిగా, మనవాళ్ళకి మనవరాళ్ళకి మంచిగా చదువు రావాలని చెప్పేసి నమస్కారం చేయండి. ఆ సరస్వతీదేవి వారు వస్తున్నారు. నీహార హార ఘనసార సుధాకరాభాం కళ్యాణదాం కనక చంపకధామభూషాం ఉత్తుంగవీన భుజకుంభ మనోహరాంగీం వాణీం నమామి సతతం. శుద్ధ విజయీ విజ్ఞానమూర్త్యై నమః. విజ్ఞానమూర్తి స్వరూపిణి శ్రీ సరస్వతీ దేవ్యై నమో నమః. సరస్వతీ మాతను పిలిచేశాం కదా. ఇప్పుడు మనం ఎక్కడ కూర్చున్నా ఏ క్షేత్రాన్ని తలుచుకుంటాం? ఎక్కడ ఏ పూజ మొదలు పెట్టినా, శంకుస్థాపనైనా, గృహ ప్రవేశాలైనా, ఈ పూజలైనా, ఆ పూజలైనా, హోమాలైనా, యజ్ఞాలైనా, యాగాలైనా ఏ స్థలాన్ని తలుచుకుంటాం? శ్రీశైలస్య అనంటామా లేదా? శ్రీశైలానికి మనం ఈశాన్య భాగంలో ఉన్నాం కాబట్టి మనం శ్రీశైలస్య ఈశాన్య ప్రదేశే అని మనం చెప్పుకుంటాం. హైదరాబాద్ వాళ్ళు ఏం చెప్తారు? వాళ్ళు వాయువ్య దిక్కున్నారు. శ్రీశైలస్య వాయువ్య ప్రదేశే అని వాళ్ళు చెప్పుకుంటారు. గుంటూరు వాళ్ళు ఏం చెప్తారు? శ్రీశైలస్య ఆగ్నేయ ప్రదేశే అని వాళ్ళు చెప్పుకుంటారు. అంటే ఎక్కడ ప్రాంతమైనా సరే కూడా ఏది కేంద్రంగా తీసుకుంటున్నారు? శ్రీశైల క్షేత్రం. అక్కడ ఉండే స్వామి పేరేంటి? మల్లికార్జున స్వామి వారు. ఆయన భార్య పేరేంటి? భ్రమరాంబికాదేవి. అరుణాసురుడు అనే రాక్షసుడిని సంహరించడం కొరకు అమ్మవారు తుమ్మెదల రూపంలో అవతరించి ఆ చుమ్ అనే శబ్దంతో ఆ అరుణాసురుడు అనే రాక్షసుడిని సంహరించిందట. అందువల్లే శ్రీశైలం వెళ్ళినటువంటి వారు ఎవరైనా సరే కూడా మల్లికార్జున స్వామి వారి దర్శనం చేసుకున్న తర్వాత అమ్మవారి దర్శనం చేసుకోవడానికి వెళ్ళినప్పుడు అమ్మవారి ఆలయ వెనక ప్రాంగణంలోకి వెళ్ళి అమ్మవారి వెనక గోడ ఉంటుంది కదా, గోడకి కనుక చెవు, కుడి చెవు ఆడించి కనుక వింటే కనుక మరి తొమ్మిది శబ్దం వస్తుంది. అది భ్రమరాంబికాదేవి యొక్క శక్తి. నిన్న చండీ యాగం చేశాం. అమ్మవారు చెప్పింది కదా, మీకు ఆపదలు కలిగినప్పుడల్లా నేను వివిధ రూపాలలో అవతరిస్తాను. అందులో ఉన్నటువంటి ఒక అవతారం భ్రమరాంబికాదేవి. భ్రామరం దృష్ట్యా అని చెప్పారు కదా. ఆ భ్రామరీ దేవిని ఇక పిలుద్దాం. ఇప్పుడు శ్రీశైల క్షేత్రం నుంచి కొద్దిసేపు మా గౌరీ దేవిలో కూర్చోమ్మా అని. అర్థమైందా? నమస్కారం చేయండి. రవి సుధాకర వంధిలోచన రత్న కుండల భూషిణి ప్రవిమలమ్ముగమమ్ము నేలిన భక్త జన చింతామణి అవని జనులకు బొంగు బంగారైన దైవ శిఖామణి శివుని పట్ట పురాణి గుణమణి శ్రీగిరి భ్రమరాంబికా. భ్రమరాంబికాదేవి నమో నమః. రెండు గింజలు భ్రమరాంబికాదేవికి వేసి నమస్కారం చేయండి. చేసిన తర్వాత మన ఇంట్లో అందరిళ్లలో కొలువై ఉన్నటువంటి తల్లి అందరిళ్లలో కూర్చొని ఉంది. అర్థమైందా? ఆ తల్లి లేదే మనకి రోజు గడవదు.
ఎవరా తల్లి? మన ఇళ్లలో అన్నపూర్ణాదేవి అందరి ఇళ్లలో కొలువై ఉంటుంది. కాబట్టి అందరం తింటున్నారా? ఒక పూటైనా తింటున్నారు కదా, సాయంత్రం టిఫిన్ చేసినా తింటున్నారు కదా. ఆ తల్లి అనుగ్రహం చేతనే మనం భోజనం చేస్తున్నాం. కాబట్టి శివుడంతటి వాడే ఆమెను యాచించాడు. మనము యాచించడంలో తప్పేముంది కదా. ఆ అన్నపూర్ణాదేవి అన్నం వండేశారు, సిద్ధమైపోయింది, రెడీగా ఉంది. మీరు పూజ కాగానే భోజనాలు పెట్టడానికి ఆ తల్లి చెయ్యి ఎప్పుడు ఇలానే ఉంటుంది. అర్థమైందా? కాబట్టి ఆ అన్నపూర్ణాదేవికి కూడా నమస్కారం చేద్దాం. ఎక్కడ ఉంటుందామే? కాశీ క్షేత్రంలో ఉంటుంది. అక్కడి నుంచి పిలవండి, మరి వచ్చేస్తుంది అమ్మవారు. పిలిస్తే చాలు, భక్తితో పిలవాలి, పిలిస్తే వచ్చేస్తుంది. ఓం నిత్యానందకరీ వరాభయకరీ సౌందర్యరత్నాకరీ నిర్దూతాఖిల ఘోర పావనకరీ ప్రత్యక్ష మాహేశ్వరీ ప్రాళేయాచల వంశ పావనకరీ కాశీపురాధీశ్వరీ భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతా అన్నపూర్ణేశ్వరీ అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహి చ పార్వతీ మాతా చ పార్వతీ దేవి పితా దేవో మహేశ్వరః బాంధవా శివ భక్తాశ్చ స్వదేశో భవనత్రయం అన్నపూర్ణాంబాదేవ్యై నమో నమః. అన్నపూర్ణాదేవిని పిలిచేశాం కదా. ఆ అన్నపూర్ణాదేవి తర్వాత మన ప్రక్కనే ఇంద్రకీలాద్రి పర్వతం మీద వేంచేసి ఉన్నటువంటి తల్లి ఎవరు? నిన్న చెప్పాను చెడ్డీలో, ఒక అవతారం దుర్గాదేవిగా కూడా నేను వస్తాను అని చెప్పేసి అందుకని అమ్మవారు దుర్గాదేవిగా వస్తాను, భీమాక్షి దేవిగా వస్తాను, శతాక్షి దేవిగా వస్తాను, శాకంభరీ దేవిగా వస్తాను, వింధ్యాచలవాసినిగా వస్తాను, భ్రామరాంబికాదేవిగా వస్తానని చెప్పింది కదా. ఆ రూపాలలో దుర్గాదేవి రూపం ఇప్పుడు వస్తూ ఉంది. దుర్గము అంటే కష్టం. మీకేమైనా కష్టాలుంటే తొలగిపోవాలంటే ఎవరిని ప్రార్థించాలి? దుర్గాదేవిని ప్రార్థించాలి. అర్థమైందా? దుర్గం అంటే ఏంటి? భుజం, మనకు అండదండగా నిలిచేటటువంటి తల్లి. అర్థమైందా? మన అదే విధంగా దుర్గం అంటే ఏంటి? కోట. మన చుట్టూరు కోట మాదిరిగా మన జోలికి ఎవరిని రానియకుండా, కష్టాలు రానియకుండా చూసే తల్లి ఎవరు? దుర్గాదేవి. ఆ దుర్గాదేవికి నమస్కారం చేయండి. అమ్మవారు వస్తుంది. ఇంద్రకీలాద్రి పర్వతం విజయవాడ నుంచి బయలుదేరింది. మీరు పిలవటం ఆలస్యం గౌరీదేవిలోకి వచ్చేస్తుంది. అర్థమైందా? ఆ నమస్కారం చేయండి. విద్యుద్ధామ సమప్రభాం మృగపతి స్కంద స్థితాం భీషణాం కన్యాభి కరవాలకేత విలసద్వస్తాభిరాసేవితాం అస్తైశ్చక్ర గదాసి ఖేత విశిఖాశ్చ పంగుణం దర్శనీయో బిభ్రాణామరదాత్మికాం శిశిధరాం దుర్గాం త్రినేత్రాం భజే. నవ దుర్గా దేవతాయై నమో నమః. దుర్గామాతను పిలిచేశాం. దుర్గాదేవి వచ్చేసింది. ఇప్పుడు మహాకాళీ మాతను పిలుస్తున్నాం. ఎక్కడుంది ఆ మహాకాళీ మాత? కలకత్తాలో ఉంది, ఉజ్జయిని నగరంలో ఉంది. ఎక్కడుంది? ఉజ్జయిని నగరంలో ఉంది. కలకత్తాలో ఉన్న కాళీమాతని ధ్యానం చేసినటువంటి వ్యక్తి ఎవరు? రామకృష్ణ పరమహంస. ఉజ్జయిని నగరంలో ఉన్నటువంటి మహాకాళీదేవిని ప్రార్థించినటువంటి తండ్రి ఎవరు? కాళిదాసు. అర్థమైందా? కాబట్టి కాళీమాతను పిలిచేద్దాం. నిన్న చెప్పాం కదా, నల్లపిల్ల నల్లపిల్ల అని. ఆ నల్లపిల్ల ఈ కాళి వస్తుంది. నమస్కారం చేయండి. ఓం చేటి భవన్ నిఖిల కేటి కదంబ వనవాటీషు నహకపఠలీ కోటి రచారుదర కోటి మణి కిరణ కోటి కరంజిత పద పాటి నగంధి కుచసాటి కవిత్వ పరిపాటి నగాధి వసుదా కోటి కులాదది కథాటి ముదార ముఖ వీటి రసేన ధనుతా శ్రీ మహాకాళీ దేవ్యై నమో నమః. 2 గింజల అక్షతలు వేయండి. కాళీమాతను పిలిచాం. ఎక్కడ? ఉజ్జయిని నగరంలో ఉన్న కాళీమాతను పిలిచాం. ఇప్పుడు మన తెలంగాణ తల్లిని పిలుద్దాం. మనదే ఏ స్టేటు? తెలంగాణ అయినా. ఆ తెలంగాణ అమ్మవారు ఎవరు? వరంగల్లో ఉంటుంది. ఎవరు? భద్రకాళీదేవి. పిలుద్దామా?
నమస్కారం చేయండి. బాలామృతాం సునిభాలామనాగరుణ చేలానితంబ ఫలగే కోలాహలక్షమిత కాలామరాకుశల కీలాల శోషణ రవిః స్థూలాకుజే గలిత నీలాకజే గలిత లీలాకదంబరుదిని సోలాయుధ ప్రణతో శీలా విభీతు హృది శైలాభిరాజతనయా. అయిదా ఆ భద్రకాళీ దేవి అయి నమో నమః. 2 గింజల అక్షతలు వేయండి. భద్రకాళీ మాతను పిలిచాం. అర్థమైందా? ఇప్పుడు శ్రీకాళహస్తిలో ఉన్నటువంటి జ్ఞాన ప్రసూనాంబాదేవిని పిలుద్దామా? చక్కగా జ్ఞానం కావాలి మనకి. జ్ఞానే విహీన పశుభిః సమానః అని. జ్ఞానం కోల్పోయినటువంటి వ్యక్తి ఎవరైనా కూడా పశువుతో సమానము అని. అర్థమైందా? ఆహారము మనము తింటాం, పశువులు తింటాయి. నిద్ర మనము పోతాము, పశువులు పోతాయి. మనిషి అనే వాడికి జ్ఞానం అనేటటువంటిది ఇంకోటి ఎక్కువగా ఉంటుందట. ఆ జ్ఞానే విహీన, ఆ జ్ఞానం కోల్పోయిన వ్యక్తి పశువుతో సమానము. కాబట్టి ఆ జ్ఞాన ప్రసూనాంబాని పిలుద్దామా? జ్ఞానాన్ని ప్రసాదించు తల్లి అని చెప్పేసి అన్నది వేడుకోండి. ఓం ఆళీభిరాత ధనుతాళీల సత్ప్రియ కపాళీ. జ్ఞాన ప్రసూనాంబాని పిలిచాం. నిన్న మనం ఏ యాగం చేశాం? ఏమి యాగం చేశాం? గట్టి చెప్పట్లే. చండీ యాగం చేశాం. చెప్పా కదా, చండాసురుడి శిరస్సు, ముండాసురుడి శిరస్సు గురించి చాముండేశ్వరి దేవిని కూడా వెళ్తాం. నమస్కారం చేసుకోండి. కంకాకరే వపుషి కంకాళ రక్త భుషి కంకాది పక్షి విషయే కంకామనామయసి కింకారణం హృదయ పంకారి మేహి గిరిజా శంకాసిదాని శంకాశిలాని సితంకాయమాన పద సంకాశమాన శమనో ఝంకారి భృంగదతి మంకాలు వేద శశి సంకాశ భద్ర కమలా. ఓం శ్రీ చాముండేశ్వరి దేవి నమో నమః. చాముండేశ్వరి దేవిని పిలిచాం. అయినా ఇప్పుడు కంచి కామాక్షి దేవిని, మధుర మీనాక్షి దేవిని ఇద్దరిని కలిపి ఒకేసారి పిలిచేద్దాం. కంచి కామాక్షి, మధుర మీనాక్షి, కాశీ విశాలాక్షి అని సోది చెప్పేవాళ్ళు వచ్చేవాళ్ళు చూసారా? ఆ కంచి కామాక్షి దేవిని, మధుర మీనాక్షి దేవిని కూడా ఒక్క శ్లోకంలోనే పిలిచేద్దాం. ఎందుకంటే చూస్తున్నాక ఆ వంటలేమో వాసన వస్తున్నాయి, మనకేమో ఛాతి ఇక్కడ ఉండదు. ఆత్మారాముడేమో ఏమంటాడు? అన్నమో రామచంద్ర అని వస్తుంటాడు పట్టణంలో గుర్రు గుర్రు అని. అర్థమైందే? కాబట్టి మా కంచి కామాక్షి దేవిని, మధుర మీనాక్షి దేవిని కూడా పిలిచేద్దాం. బాలహం ద్వైపాయన ప్రభృతి శాపాయుధృ దివసోపాన ధూళి చరణ పాపహ స్వమనుజాపానులీన జనతాపాపనోహత నిపుణ నిపాలయాసుర విధూపాలకాదురిత కూపీనవయవ్వనాసుభగవీ సామ్రాజ్య లక్ష్మీ ప్రదా చిద్రూపీ పరదేవత భగవతీ శ్రీ क्षेत्र स्वरूप क्षेत्र 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 बाल समर्जिताय नमः विजयाय नमः विमलाय नमः वंद्याय नमः वंदार जलवत्सराय नमः वाग्वादिन्ये नमः आमगस्ये नमः निमंडलवासिन्ये नमः नमः. అందరూ కూడా నమస్కారం చేసుకోండి. మిగిలిన కుంకుమ కూడా ఆ గౌరీదేవి మీద వేసుకోండి. మిగిలిన కుంకుమ ఉంది కదా, ఆ కుంకుమ కూడా గౌరీదేవి దగ్గర వేసి నమస్కారం చేయండి. రోహిత్ సరి ధూపం అద్దుకుంటారు. ధూపం మనస్వత్యోద్భవైర్నాగంధి సర్వదేవానాం ధూపోయం ప్రతిరణ్ హే భృంగావలినీలగుందలమరహిర్వో తానీమాని తపాంబగోమలద్రాణి అమృతైర్యై. సూర్య భగవానుడికి నమస్కారం చేయండి. ప్రత్యక్ష దీపం దర్శయామి. ధూప దీప అనంతరం ఆచమనీయం సమర్ తీసుకోవచ్చు.
స్మార్ట్ ఛానల్ తెలుగు అండి, దాంట్లో వస్తుంది చూడండి. ఇప్పుడు ఇంటికి పోయాక అప్లోడ్ చేస్తా. సబ్స్క్రైబ్ చేయండి, ఓపెన్ చేయండి, నేను చెప్తా మీకు వస్తుంది. పెట్టుకోండి తీసుకోవాలి